హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు సదాశివపేట్ లొకేషన్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు ఫామ్ హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో హైదరాబాద్ నియర్ బై లొకేషన్లో వాళ్ళకి సూటబుల్గా మంచి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ తోటి ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్ చేశారండి. దాంట్లో మంచి ఓపెన్ ప్లాట్ బిట్స్, ఫామ్ ల్యాండ్ బిట్స్ అనేవి మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఇనీషియల్ స్టేజ్లో కాకుండా ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు దీన్ని ప్రమోట్ చేయాలని థాట్ తోటి ఇన్ని రోజులు మనం వెయిట్ చేశాము. ఈరోజు ఆల్మోస్ట్ 80% వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అనేటివి మేము ప్రమోట్ చేస్తున్నామండి. డీటెయిల్స్ అండ్ మీకు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జస్ట్ ఒక మెయిన్ ఎంట్రన్స్, రోడ్ కనెక్టివిటీ మనం ఆల్రెడీ ఫామ్ ల్యాండ్లోనే ఉన్నామండి. మీరు వీడియోలో చూస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి కాంపౌండ్ వాల్, మెయిన్ గేట్, ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ చేసి ఎంట్రన్స్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్లాట్ బార్డర్ మొత్తం మెటల్ ఫెన్సింగ్ ఇచ్చారండి. అండ్ ఇది మాత్రం ఏదైతే వెంచర్ ఉందో మనకు టోటల్ ప్లాట్స్ అనేటివి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ కంపెనీ వాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నారండి. ఫెసిలిటీ ఏమైనా కావాలనుకున్న వాళ్ళకి. టోటల్ ప్రాజెక్ట్ అని మీరు చూస్తుంది. రోడ్స్ కనెక్టివిటీ చూస్తున్నారు. కంప్లీట్ మ్యాంగో ప్లాంటేషన్ అండి. మామిడి తోట ఉంది. 12 years ఓల్డ్, 12 సంవత్సరాలు. అయితే ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసే టైంకి ఈ మామిడి తోట అనేది స్టార్టింగ్ నుంచే ఉందండి. మన మెయిన్ రోడ్డు ముంబై హైవేకి 2 kilometers డిస్టెన్స్లో మనకి కమ్యూనిటీ లొకేట్ అయ్యి ఉంది. 30-40 feet రోడ్స్ అండి. లోపల 1 acre మీకు క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రిసార్ట్ని ప్లాట్స్ కోసం. మీకు టోటల్ ప్లాట్స్ అండి. ఒక్కొక్క ప్లాట్ సైజ్ అనేది 960 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1200 గజాలండి. మీకు ఒక రిఫరెన్స్కి చూడండి, కాటేజ్ అనేది ఇచ్చిన ప్లాటింగ్ విత్ పోల్స్ తోటి, ఫెన్సింగ్ తోటి మీకు క్లియర్గా 360 వ్యూలో చూపిస్తున్నాను. విత్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ తోటి ఇలా ప్రతి ప్లాట్ అనేది పార్టీషన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ స్టార్టింగ్లో చూపించాను. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ అండి. వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తున్నారు. ఫామ్ హౌస్ కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇది సెకండ్ రిఫరెన్స్ అండి. మనకి ఎవరైనా మీకు వీడియోలో కంటిన్యూ అవుతుందండి, మీకు ఇన్సైడ్ వీడియో కూడా చూపిస్తాను. మనకు 960 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1200 గజాలు, 1200 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్ అండి. ఈ సైజెస్లోనే ఉన్నాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్లో ఇది మనకు డెమో అండి, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్. ఇది మీకు గ్రౌండ్ లెవెల్లో కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఏదైతే కండిషన్ ఉందో మీకు యాస్టేజ్గా వెంచర్ స్టేజ్ కండిషన్ ఏదైనా ఉందో అలాగే ప్రమోట్ చేస్తున్నాను. డీటెయిల్స్ అనేటివి ఈ 11 acres మనకు ఒక 6 plots, 5 plots మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. మోస్ట్లీ మనకి నెక్స్ట్ దీని పక్కనే 1 kilometer గ్యాప్లోనే మనకు 50 acres అప్కమింగ్ వెంచర్ ఉంది. ఎవరైనా ఈ రిఫరెన్స్ ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో సేమ్ కంపెనీ కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ వెంచర్ అండి ఇది. మనకు ఒక్కొక్క ప్లాట్లో 10 నుంచి 15 రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అనేది వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఇవ్వడానికి డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేస్తున్నారు. ఇదంతా క్లబ్ హౌస్ అండి, విత్ స్విమ్మింగ్ పూల్, గెస్ట్ కాటేజెస్, మెంబర్షిప్ ఉంటుంది. ఎవరైతే ప్లాట్ పర్చేస్ వాళ్ళు ఉన్నారో ఆ మెంబర్స్కి ఫ్రీ మెంబర్షిప్, అన్లిమిటెడ్, ఎప్పుడైనా వచ్చి యూజ్ చేసుకునేటట్టు వీళ్ళు రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ రిసార్ట్ సైజే 1 acre ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కాడికి. ఇక ఇంతసేపు మీకు ఏరియల్ వ్యూలో ప్రాజెక్ట్ గురించి చెప్పాను. ఏదైతే మనకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హోమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా ఏరియల్ వ్యూలో, అది మీకు చూపిస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంటేషన్ ఏదైతే మామిడి తోట ఉందో దానిని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా దాన్ని యాస్టీస్గా కస్టమర్స్కి రీచ్ అయ్యేటట్టు, రిసీవ్ చేసుకునేటట్టు మనకు వాళ్ళు ప్లాటింగ్ చేసి డెవలప్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు.
ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. చాలా బాగా చేశారండి. నేను మీకు లైవ్గా సైట్ యాక్చువల్ ప్రాజెక్ట్ సైట్లో ఎలా అయితే డెవలప్ చేస్తారో దాన్ని యాస్టీస్గా మీకు చూపిస్తున్నాను కండిషన్ అనేది. రూమ్ అండి, మనకు కిచెన్ ఆప్షన్ ఇచ్చారు, అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, టీవీ యూనిట్ విత్ బెడ్, మనకు సోఫా ఏరియా ఇక్కడ ఇచ్చారండి. అయితే సన్ రూఫ్ ఆప్షన్స్ మీకు రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను తీసి. ఇలా సన్ రూఫ్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు కావాలి అనుకున్నప్పుడు, సన్లైట్ కావాలి అనుకున్నప్పుడు. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు పర్సన్ అయితే మీకు ఓపెన్ చేయడం అయితే చూపించాను. మీకు సరౌండింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషను. ఆల్మోస్ట్ మాకు నేను ఒక డే మొత్తం టైం స్పెండ్ చేశానండి ఈ రిసార్ట్లో. ఇది మన కిచెన్ అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండి. స్పేషియస్గా ఉంది. ఒక ఫామ్ హౌస్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇవి ఫుల్ఫిల్ చేస్తుందండి ఈ కాటేజ్ అనేది. మనకు అవెన్యూ ప్లాంటేషన్ విత్ ఇంటర్నల్ రోడ్స్ క్లియర్గా చూశారు. అయితే ఇప్పటికైతే రోడ్స్ బీటీ రోడ్స్ వేస్తారు. మీకు ప్రజెంట్ రోడ్డు కండిషన్ అనేది లెవెల్ చేస్తున్నారు. వన్స్ మనకు ఒక 1 మంత్లో మీకు బీటీ రోడ్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి. మొత్తం ఫుల్ క్లీన్గా ఉంటుంది. మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఆల్మోస్ట్ ఫామ్ ల్యాండ్ కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒక చోట స్టోరేజ్ అయ్యేటట్టు మనకు ఫెసిలిటేట్ చేశారండి వీళ్ళు మన ఈ ప్రాజెక్ట్లో. సెక్యూరిటీ ఉంటారండి ఎప్పుడు, మనకి మెయింటెనెన్స్ స్టాఫ్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సర్వేలెన్స్. ఎవరైతే ప్లాట్ పర్చేస్ చేసుకొని ఇక్కడ స్టే చేస్తూ ఉంటారో వీకెండ్ హోమ్ లాగైనా సరే, రెగ్యులర్గా స్టే చేసే వాళ్ళైనా సరే, వాళ్ళకి ఎప్పటికీ ఈ ప్రాపర్టీలో మనకు సెక్యూరిటీ, సర్వేలెన్స్ అసిస్టెంట్ ఉంటుండ్రు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. టోటల్ అయితే మనకు 11.5 ఎకర్స్ అండి. మనకి వెంచర్ కానుకొని టెంపుల్ కూడా లొకేట్ అయి ఉంది. జస్ట్ మనకు వెంచర్కి ఈ టెంపుల్కి మధ్య ఒక 100 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్ట్కి, నియర్ బైగా ఉంది. మనకి ఈ టెంపుల్కి పక్కనే మనకు ప్రాజెక్ట్ అనేది ఉందండి. టోటల్ 11.5 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీలో మనకు 45 ఇండివిజువల్ ప్లాట్స్ ఉన్నాయి. అందులో 40 సోల్డ్. ఒక ఈ వెంచర్లో అయితే 5 మాత్రం అవైలబుల్ ఉన్నాయి. సైజు మాత్రం 968 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1250 స్క్వేర్ యార్డ్స్. రిసార్ట్ మాత్రం 1 ఎకర్లో డెవలప్ చేశారు. 24/7 సెక్యూరిటీ, ఓపెన్ కిచెన్ ఫర్ సెల్ఫ్ కుక్ అండ్ పే ఫర్ కుక్ కమ్యూనిటీ ఫార్మింగ్. డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు సెకండ్ రిఫరెన్స్ విల్లా చూపిస్తాను. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ అండి, మన కన్స్ట్రక్షన్ చేసింది. ఇది కూడా మనకి ఒక కస్టమర్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు మన దగ్గర ఉన్న డిజైన్ యూజ్ చేసుకొని. అండ్ ఇన్ కేస్ మీరు కన్స్ట్రక్షన్ చేయించి ఇవ్వాలన్నా కూడా కంపెనీ వాళ్ళు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళే మల్టిపుల్ డిజైన్స్ మీకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు పర్సనల్ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు దాని తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. టోటల్ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫామ్ హౌస్ సిటీకి నియర్ బైగా ఎవరైతే ఫామ్ హౌస్ కోసం చూస్తున్నారో, రోడ్ కనెక్టివిటీ, ఫెసిలిటీస్, మనకి వీకెండ్లో టైం స్పెండ్ చేయాలి, సాటర్డే సండే అనుకునే వాళ్ళకి, ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా, ఏదైనా వాళ్ళకి పర్సనల్ స్పేస్ అనేది కావాలి అనుకునే వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్ యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరైతే మాత్రం నేచర్ గార్డెన్స్ అండి. మనకు సదాశివపేట లొకేషన్లో ఉంటుంది. ఇది మన కామన్ వాష్రూమ్ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఇదొక బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ చూస్తున్నారు. ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. ఒక 25 డేస్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు డిఫరెంట్ లుక్ ఉంటుందండి. ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. నేను వర్క్ చేస్తున్నా కానీ వీడియో తీసుకుంటున్నాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, కిచెన్ అండి. మనకు అది డైనింగ్ ఏరియా అవుతుంది, ఇది కిచెన్ ఏరియా అవుతుంది. మొత్తం ఫాల్ సీలింగ్ కూడా చూపిస్తున్నాను. విలేజ్ అట్మాస్ఫియర్, సిటీ నియర్ బైగా కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ అవుతుంది.
ఆల్మోస్ట్ నేను 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు ప్రతి ప్రాజెక్ట్లో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము. ఎందుకంటే డిసిషన్ మేకింగ్లో మేము ఇనీషియల్ స్టేజ్లో మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామో అది మీకు హెల్ప్ అవుతుంది ఒక ప్రాజెక్ట్ సైట్ని లొకేట్ చేయడానికి. ఇది నెక్స్ట్ అప్కమింగ్ సైట్ అండి. మన ప్రజెంట్ సైట్ నుంచి ఒక 1 నుంచి 1.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇది 50 ఎకర్స్లో మనకు డెవలప్ చేస్తున్నారు ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అనేది. ఈ సైట్ ఏదైతే 50 ఎకర్స్ ఉందో దీనికి మెయిన్ అడ్వాంటేజ్ అనేది లేక్ అండి. మనకు లేక్కి ఆనుకొనే ఉంటుంది మనకి సైట్ అనేది, టోటల్ సైట్. ప్రజెంట్ చూడండి మీకు జేసీబీ తోటి మొత్తం అంతా వర్క్ నడుస్తూ ఉంటుంది. కంపెనీ వాళ్ళే ఫాస్ట్గా వర్క్ ప్రోగ్రెస్ చేసి మన కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీకు ప్లాటింగ్ చూడండి మనకు ఎలా ఇచ్చారు, ఫెన్సింగ్ అనేది. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్లాటింగ్ సైజెస్ అనేవి ఎప్పుడు స్క్వేర్ షేప్లోనే ఉంటున్నాయి. ఫామ్ ల్యాండ్ అంటే మనకు ఎలా పడితే అలా షేప్ ఇవ్వడం లేదు వీళ్ళు. ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో అదే డెవలప్మెంట్ కూడా మనకు ఫామ్ హౌస్ కూడా ఇలాగే చేస్తున్నారు. ప్రజెంట్ చేస్తున్న వర్క్ కూడా మీరు చూస్తున్నారు. అంతా లెవెలింగ్ వర్క్, రోడ్స్ డెవలప్మెంట్ అనేది ఇనీషియల్ స్టేజ్లో వర్క్ స్టార్ట్ చేశారు. దీని తర్వాత మనకి ప్లాంటేషన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారండి. ప్రీవియస్ వెంచర్ ఆల్రెడీ మామిడి తోటలో ఉండడం వల్ల అక్కడ ప్లాంటేషన్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ అయింది. బట్ ఇక్కడ ఉన్న దాంట్లో కొత్తగా వీళ్ళు కంపెనీ వాళ్ళే ఓన్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక గ్రీనరీ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. కాబట్టి ప్రజెంట్ ఫస్ట్ ఇనీషియల్గా అమ్యూనిటీస్ డెవలప్ చేసిన తర్వాత మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 5 ఎకర్స్ రిసార్ట్ వస్తుందండి. టోటల్ వెంచర్ మీరు ఇప్పుడు లేక్లో నుంచి వ్యూ చూస్తున్నారు. 5 ఎకర్స్ రిసార్ట్ అనేది ఇందులో వస్తుంది. దీనికి సపరేట్ రిసార్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో 12 ఎకర్స్ దానికి 1 ఎకర్ రిసార్ట్ అది పక్కది. దీనికి మళ్ళీ ఇండివిజువల్గా మనకి ఇది లేక్ ఫ్రంట్ గార్డెన్స్ అని చెప్పారు. దీని పేరైతే లేక్ ఫ్రంట్ గార్డెన్స్. అది ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 70-80% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఏమో నేచర్ గార్డెన్స్, సదాశివపేట లొకేషన్. మనకు సైట్కి సంబంధించిన డెవలప్మెంట్, కమ్యూనికేషను, స్టోరేజ్, ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ ఆఫీస్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నారండి. మా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ద్వారా మాత్రం సపోర్ట్ చేయండి. మీకు రెగ్యులర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో ఇంటిమేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ మనకు ప్రతి ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాము. ప్రతి కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఉండే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.